హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు పెద్ద వంకాయ కూర చేసి చూపిస్తానండి. చూడండి, ఇదిగోనండి, ఇది పెద్ద వంకాయ శుభ్రంగా కడిగేసి తుడిచేసి కొద్దిగా ఆయిల్ రాశానండి. ఎందుకంటే ఇది కాల్చాలన్నమాట. కాలిస్తే నూనె రాస్తే మనకి తొక్క బాగా వచ్చేస్తుంది తొందరగా కాలిపోయిన తర్వాత. అందుకని నూనె రాశాను అనమాట. ముచ్చుకు ఊడిపోయిందండి. ముచ్చుకుంటే చాలా ఈజీగా కాల్చేద్దును. ఇది కొంచెం పటకారతో తిప్పి తిప్పి కాల్చాలి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలండి. ఇదిగోనండి, ఉల్లిపాయలు 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు అండి, 2 టమాటాలు అండి, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కరివేపాకు. పోపులో ఈ పల్లీలు వేసుకోవాలండి. ఈ కూర చాలా బాగుంటుందండి. నోటికి చాలా రుచిగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూద్దామండి. ఇప్పుడు దీన్ని కాలుస్తాను. స్టవ్ అంటించి మనం పొక్కలు కాల్చిది ఉంటే దాని మీద పెట్టేయచ్చండి, లేదంటే ఇలా కూడా కాల్చుకోవచ్చు. కానీ స్టవ్ అంతా పడిపోతుంది అంతే. ఇలా పెట్టుకుని కాల్చుకుంటూ ఉండాలండి, తిరగేసుకుంటూ ఉండాలి. కాలిన తర్వాత ఎలా కాలిందో మీకు చూపించి నేను పోపేస్తానండి. ఇదిగోనండి, వంకాయ చూసారా ఇలా కాలింది. శుభ్రంగా నల్లగా అయిపోవాలండి, మెత్తగా అవ్వాలి. ఇగో చూసారా, ఇలా నొక్కితే మెత్తగా దిగాలి. ఇది చల్లారాక ఈ పై నల్లగా ఉన్న తోలంతా తీసేయాలండి. తీసేసి అప్పుడు పోపేయడం చూపిస్తానండి నేను. ఇలా అయితే కాల్చుకోవాలి, మెత్తగా కాల్చుకోవాలి, తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ముచ్చుకు దగ్గర కూడా ఎక్కువ కాల్చుకోవాలి, లేకపోతే కండ్ర కింద చేదు వచ్చేస్తుంది సరిగ్గా కాలపోతే. అది చూసుకోండి మీరు. అది చూసుకుని చక్కగా ఇలా కాల్చుకుని అప్పుడు ఈ తొక్క అంతా మెల్లిగా తీసేయాలండి. నూనె అందుకే రాస్తామండి, ఈ తొక్క వచ్చేస్తుందని. అందుకని ఇది తీసాక అప్పుడు పోపేయడం చూపిస్తానండి. ఇదిగోనండి, వంకాయ అంతా తొక్క అంతా తీసేసి స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపేద్దామండి. ఇదిగో స్టవ్ అంటించి మూకుడు పెట్టానండి. నూనె వేసుకుందాం. ఇంకొంచెం వేద్దామండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేను వెల్లుల్లిపాయలు అయితే వేయట్లేదు. వెల్లుల్లిపాయలు ఒలిచేసుకుని సన్నగా తరిగి వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను ఇంగు వేసాను. తర్వాత కొద్దిగా శనగపప్పు వేస్తున్నానండి. ఎంతో ఒక్కలేదు, కొద్దిగా చాలండి శనగపప్పు. కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, ఒక్క పెసరు మినపప్పు ఎక్కువ వేసుకుందాం. తర్వాత ఆవాలు వేస్తున్నానండి, జీలకర్ర వేసానండి, 2 మెంతి గింజలు వేస్తున్నానండి. బాగుంటుందండి. ఇవి బాగా వేగితే పంట కింద పడి చేదు ఉండదండి, బాగుంటుంది. ఈరోజు 2 ఎండుమిర్చి ముక్కలు వేద్దామండి. ఇదిగోనండి, కొంచెం వేగితే అప్పుడు ఇవన్నీ వేసేసుకోవచ్చండి. ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసేద్దాం. వేగిపోయిందండి పోపు. పల్లీలు కూడా వేసేద్దాం. పల్లీలు కూడా కొంచెం వేగితే వేడివేడి నూనె కాబట్టండి పల్లీలు తొందరగానే వేగిపోతాయి. అదే కొంచెం నూనె చల్లగా ఉందనుకోండి, అవి ఎంతకీ వేగవు. ఇప్పుడు వేడిగా ఉందిగా టపటపా పేలి వేగిపోతున్నాయండి. ఇదిగో అన్నీ వేగిపోయి ఇప్పుడు ఇవన్నీ వేసేద్దామండి. ఇవి ఏంటంటే ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇవన్నీ వేసేద్దామండి. ఫస్ట్ అల్లం ముక్కలు వేస్తున్నాను నేను, పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం వేసేసండి. ఇలాగా ఒకసారి కలిపేద్దాం. దీని మీద కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఉప్పు కూడా కూరకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం.
మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఇప్పుడే వేసుకోవచ్చండి, బాగుంటుంది. మేమైతే కారం ఎక్కువ తినాం కాబట్టి నేను వేయలేదు. దీన్ని మూత పెట్టాలండి, 10 నిమిషాలు మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు ఆ వంకాయ వేయాలండి. నేను ముందైతే మూత పెడుతున్నాను, మగ్గాక చూపిస్తాను. ఇదిగోనండి, ఇలా మొత్తం అన్నీ వేగిపోయాయండి, మెత్తగా అయిపోయాయి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. టమాటా అవి మగ్గాలి కదా, అందుకని పట్టింది. ఇవన్నీ మగ్గిపోయాయి చక్కగా. ఇప్పుడు ఈ వంకాయ మెదుపు పెట్టుకున్నదంతా వేసేద్దాం ఇందులో. ఇది అంతా కలిపేద్దామండి ఇప్పుడు. మొత్తం అంతా కలిసిపోయేలా కలిపేసి ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చండి, ఎర్రకారం. లేకపోతే పోపు కారం ఉన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కారం కావాలనుకుంటే. మేమైతే కొంచెం తక్కువ తింటామండి, అందుకని నేను వేయలేదు. ఒక్క 5 నిమిషాలు, ఒక్క సెకండ్ మగ్గిపోతే బాగా కూర అయిపోయినట్టుందండి. ఈ కూర చాలా బాగుంటుందండి. అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు, పుల్కాల్లో తినచ్చు, అన్నిటిలో తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇది వెరైటీ కూర అన్నమాట, వంకాయతోటి బాగుంటుందండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. వెరైటీలు అన్నీ. ఇదిగోనండి, ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి మొత్తం కలిపేద్దాం. ఇవన్నీ మొత్తం కలిసిపోయింది కూర అంతాను. ఇలా వస్తుందన్నమాట కూర. కారం వేసుకుంటే ఎర్రగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సమ్మర్ కదండి, కొంచెం కారాలు ఎక్కువ తిన్నాం అనుకోండి పడట్లేదు. వర్షం పడుతోంది, అలానే ఎండ కూడా విపరీతంగా వస్తుందండి. రెండింటి నుంచి కొంచెం కష్టంగానే ఉంటుందండి. విపరీతమైన ఉక్కపోత అన్నమాట. అసలు భుజం మీద తొవ్వాలు వేసుకుని వంట చేయవలసి వస్తుందండి, మొహం చూసుకుంటూను. చాలా కష్టంగానే ఉంటుంది. చూద్దాం ఇంకెన్నాళ్ళు, ఇది త్వరగానే వస్తాయంటున్నారు కదా రుతుపవనాలు. చూద్దాం ఎలా వస్తాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అయిపోయింది కూర అంతా. సర్వింగ్ బౌల్లో తీసేస్తానండి కూర అంతాను. ఈ వంకాయలతో రకరకాలు చేసుకోవచ్చండి. ఎన్ని కూరలో, ఎన్ని పచ్చళ్ళలో, ఎన్ని పులుసులో, ఎన్నైనా చేసుకోవచ్చండి. వంకాయ అసలు చాలా ఒక ఆధారం, బాగా మంచి ఆధారం అనమాట అండి. ఇదిగోనండి, వేడి వేడి పెద్ద వంకాయ టమాటా కర్రీ అండి ఇది. మీరు చక్కగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. నోటికి రుచిగా ఉంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది, పుల్కా చపాతీలో కూడా బాగుంటుంది. ఇష్టమైతే దోశల్లో కూడా తినొచ్చండి. మీరు ఎలా తిన్నా పర్వాలేదు, చక్కగా చేసుకోండి, పిల్లలకి పెట్టండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ కూర? వెరైటీగా అనిపించిందో లేదో కామెంట్లో పెట్టండి. నేను కూడా బాగుందో లేదో తెలుసుకుంటాను, అందుకని కామెంట్లు చేయండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.